పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. 11 రోజులు అయిపోయింది. ఈ సంవత్సరం కూడా ముగించే టైం దగ్గరికి వచ్చింది. మా సమస్యలకు పరిష్కారం ఎప్పుడు ప్రభు అని అడిగే వారికి ఈరోజు పాట పరిష్కారంగా మారునుగాక. Amen. For those who are waiting, Lord, 12th month, the final month and 11th day, when will we get the solution for our problem? అందుకే ఈ సంవత్సర క్యాలెండర్ కూడా క్లిష్ట పరిస్థితులు దానికి పరిష్కారములు అని క్యాలెండర్ను విడుదల చేయడానికి ప్రయత్నంలో ఉన్నాం. అది త్వరలో విడుదల కావాలని ప్రార్థించుకోండి. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలు డి విజయ్ రెడ్డి, రష్మా మేరీ కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా వారు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మారినేని సలీనా, ఆరోగ్యమ్మ, రష్మిత కుటుంబంలో దేవుడు చేసిన పేనులకు కృతజ్ఞతగా కుమిలికి ఫ్రాన్స్లో మంచి సెటిల్మెంట్ కొరకు కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సన్హిత్ పాల్ జీవితంలో ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఎగ్జామ్స్ మంచి స్కోర్ సాధించినందుకు కృతజ్ఞతగా, చదువులకు తగిన మంచి ఉద్యోగం దేవుడు ముందుగానే స్థిరపరచినందుకు కృతజ్ఞతగా, దేవుని చిత్తం ఆ కుమారుని జీవితంలో నెరవేరినట్లుగా, వేసే ప్రతి అడుగులో తీసుకునే ప్రతి నిర్ణయంలో ప్రభు తోడుగా ఉండి నడిపించినట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు అందరికీ ఆదర్శవంతమైన జీవితం జీవించినట్లుగా, ఫాదర్ సిరుల్ గారు చేయ ప్రయాణంలన్నిటిలో ప్రభు తోడుగా ఉండినట్లుగా, సురక్షిత ప్రయాణం కొరకు ఫాదర్ సిరుల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు శవరెడ్డి మరియు జ్యోతి మేరీ కుటుంబం, మా కోసం అనుక్షణం ప్రార్థిస్తున్న మీలాంటి ఎంతోమంది బిడ్డలకు ప్రత్యేక వందనాలు. మిమ్మల్ని కూడా దేవుడు దీవించాలని ఆశతో ప్రార్థిస్తున్నాం. తెరేసా మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభాశీర్వించాలని, ఈ చలి వాతావరణంలో ఎంతోమంది ఇబ్బందులలో ఉండగా వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం దేవుడు చేసి మంచి ఆరోగ్యంతో పాటు వాతావరణం కూడా ఆధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తాం. అలాగే వచ్చే ఆదివారం జరగబోయే యువకుల సెమీ క్రిస్మస్ పండుగను దేవుడు దీవించాలని, వస్తున్నటువంటి భక్తులందరినీ ప్రభాశీర్వించాలని భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. మరియ తల్లిని ప్రార్థించమని అడుగుతూ దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాము. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోల్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల
పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథం 11:20 వచనంలో, నీవు నరుల హృదయమును మనస్సును పరిశీలించి చూచువాడవు, నేను నా విన్నపమును నీకు అప్పగించి తిని. ఓ లార్డ్, యు ఎగ్జామిన్ ఎవ్రీ డిజైర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ఎ మ్యాన్, సో ఐ ఆఫర్ మై ఇంటెన్షన్స్ టు యూ. కష్ట సమయంలో నీ వారందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా, దుఃఖ సమయంలో ఓదార్చుటకు నీకు ఎవ్వరు లేకపోయినా, బంధువులు స్నేహితులందరూ నిన్ను విడనడినా, ఒంటరిగా లోకములో నిన్ను వదిలేసినా అని పాడబోతున్నా. యోబు జీవితం అలాగే మారింది. యోబు గెలిచాడు, మిమ్మల్ని కూడా దేవుడు గెలిపిస్తాడు. ఆమేన్. ఇన్ ద లైఫ్ ఆఫ్ జోబ్, ఎవ్రీబడి లెఫ్ట్ హిమ్, హి వాస్ లెఫ్ట్ అలోన్. ఓన్ వైఫ్ సెడ్, కర్స్ గాడ్ అండ్ డై. భార్య, దేవుడు దేవుడు అంటున్నావు, దేవుని శపించి చచ్చిపోని చెప్పింది. ఇవన్నీ కూడా మొదటి 2 అధ్యాయములలో మనం చదువుతున్నాం. కానీ చివరి అధ్యాయంలో చదువుతున్నాం, యోబు గెలిచాడు, 4 రెట్లు దీవెనను పొందుకున్నాడు. యూ విల్ ఆల్సో go through such kind of situation in your life, left out by your own. Job went through, finally he won with a double portion of blessing. Job 1 and 2 problems, but Job 42:10 double portion of blessings. దానికోసం ప్రార్థన చేద్దాం. రిలీజ్ చేయబోతున్న క్యాలెండర్ కూడా ఆ థీమ్లోనే వస్తుంది. క్లిష్ట పరిస్థితులు, పరిష్కారములు. త్వరలోనే రిలీజ్ కావాలని భక్తితో ప్రార్థన బాగా మొదలు పెట్టండి. దేవుడు తొందరలోనే రిలీజ్ చేయాలని భక్తితో పాడుదాం. అన్నియు తెలిసిన వాడు నా కన్నీరు తుడుస్తాడు. అన్నియు తెలిసిన వాడు నా కన్నీరు తుడుస్తాడు. నీ ప్రశ్నలకు, సమస్యలకు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. కష్ట సమయములో నీవారెవ్వరు నీ చెంతకు రాకపోయినా, కష్ట సమయములో నీవారెవరు నీ చెంతకు రాకపోయినా, దుఃఖ సమయములో ఓదార్చుటకు నీకెవ్వరు లేకపోయినా, దుఃఖ దినములలో ఓదార్చుటకు నీకెవ్వరు లేకపోయినా, బంధువులు స్నేహితులు నిన్ను ఎడబాసినా, బంధువులు స్నేహితులు నిన్ను ఎడబాసినా, ఒంటరిగా లోకములో నిన్ను వదలేసిన, ఒంటరిగా లోకములో నిన్ను వదలేసిన, నీ ప్రశ్నలకు, సమస్యలకు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. మీరు కూడా నమ్ముతున్నానని చెప్పి యేసే జవాబుగా మార్గం చూపమని భక్తితో ప్రార్థించండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యోబు జీవితంలో తాను చెయ్యని పనిని చేశాడు అని నింద మోపినప్పుడు ఆయన ఇంకా దేవుని వైపే చూసినప్పుడు దేవుడు ఆయనతో ఉండి ఆ దేశమునకే ప్రైమ్ మినిస్టర్ లాగా మార్చేశాడు. ఎస్, ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్, వెన్ హీ వెంట్ త్రూ such kind of situation, what he did not do, they unnecessarily blamed him, but then God made him as a prime minister of that particular nation. ఆదికాండం 39వ అధ్యాయం నుండి ప్రారంభమైంది పోరాటం. జెనసిస్ 39 ఆన్వర్డ్స్ he had that fight, he won. మనం కూడా 1 పేతురు 2:20 ప్రకారం మంచి చేసియు దానికి బాధను అనుభవించవలసిన వచ్చినప్పుడు దాన్ని ఓపుతో భరించినచో దేవుడు దానికి మిమ్ము ఆశీర్వదింతును. మేబీ సమ్ ఆఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్, యూ డూ గుడ్ బట్ యూ రిసీవ్ ఓన్లీ lashes and people blame you for no reason. God says, I will reward you if you bear it patiently. 1 Peter 2:20. దాన్ని తలంచి ఆనందముతో పాడుదాం. నీవు చేయని కార్యం నిన్ను చుట్టుకొని నింద నీకు మిగిల్చిన, నీవు చేయని కార్యం నిన్ను చుట్టుకుని నింద నీకు మిగిల్చిన, నీదు కాని దోషం నీ మీద బడి గుండెలో చిచ్చు రగిల్చిన, నీదు కాని దోషం నీ మీద పడి గుండెలో చిచ్చు రగిల్చిన, నీ వారే పగవారై నీపైకి లేచిన, నీ వారే పగవారై నీపైకి లేచిన, నీ తోటి జతవారే నిన్ను చులకన చేసిన, నీతోటి జతవారే నిన్ను చులకన చేసిన, నీ ప్రశ్నలకు నీ సమస్యలకు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. నిందల మధ్యలో ఓపికతో నిలబడి ఆ గుండె ధైర్యంతో ఆశీర్వాదం పొందే రోజులే వచ్చే సంవత్సరం. దానికి చెందిన క్యాలెండర్ ప్రింట్ అవుతుంది. భక్తితో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు ఉదయకాల సమయంలో పూజలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. నేను చేయలేకపోతున్నాను, నా నుండి కాని పని అట్లా చెప్పకూడదని, దానికి బదులుగా దేవుడు మన చేయిని కుడి చేతిని పట్టుకొని ఆయన కొండలాంటి సమస్యలను కూడా మన జీవితంలో ఆయన కంప్లీట్గా నాశనం చేసి బూడిదలాగా చేస్తాడని ఈరోజు విన్నాం. దానికి చెందినటువంటి ఒక మాట. చాలాసార్లు మనము భూతము దయ్యములను ఎక్కువగా హైలైట్ చేస్తాం. దానిని బంధించే దేవుని వైపు చూడకుండా అది శిష్యుల జీవితంలో కూడా జరిగింది. మత్తయి సువార్త 14:24 మరి 27 వచ్చిన వరకు చదివితే, గాలి ప్రతికూలముగా వీచుట వలన అలలను కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి, వాళ్ళు పడవ దూరంగా వెళ్ళిపోయింది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వేకువజామున యేసు వారి వద్దకు వచ్చెను. అది చూచి శిష్యులు భయపడి ఇది పెనుభూతమని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యము వగింపుడు, నేనే కదా అని పలికెను. Matthew 14:24-27 we highlight Satan instead of powerful God. When the storm hit the boat and the boat was taken afar, Jesus walks on the water early in the morning, and they said, it is Satan, it is ghost. They cried out. Jesus said, it's me. ఈ రోజులలో మీరు చూస్తే పట్టణంలన్నీ ఆదివారం కూడా అలాగే ఉంటుంది. భక్తితో ప్రార్థించుకుంటూ ఈ వారమంతా ఒక ఉడకంలాగా మార్చుకొని భక్తితో పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలల మధ్యలో అల్లాడు పడవవలే దరి చేరలేకపోయినా, అలల మధ్యలో అల్లాడు పడవలే దరి చేరలేకపోయినా, ఎదురుగా వీచే పెనుగాలి వలన గమ్యం చేరలేకపోయినా, ఎదురుగా వీచే పెనుగాలి వలన గమ్యం చేరలేకపోయినా, భయపెట్టే పరిస్థితులు నీకు ఎదురైనా, భయపెట్టే పరిస్థితులు నీకు ఎదురైనా, భూతమనే భయపడే పరిస్థితులు వచ్చినా, భూతమనే భయపడే పరిస్థితులు వచ్చినా, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే 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 జవాబు. 12 నెలలు అవుతుంది, ఎప్పుడు నాకు పరిష్కారం అని అడిగే వారికి
రాబోయే సంవత్సరంలో ఇలాంటి నమ్మకం కలిగించే పాట, క్యాలెండర్ కూడా అలాంటి క్యాలెండరే. భక్తితో ప్రార్థించుకోండి. త్వరలో రిలీజ్ అయ్యి అందరికీ రిలీజ్ అయిన టైంలో చెప్తాం. ఆన్లైన్లో కూడా మీరు కాంటాక్ట్ చేసుకొని పొందుకునే అవకాశం ఉంటుంది. భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అగ్ని ప్రమాదములు, యాక్సిడెంట్ ఇవన్నీ ఆగట్లేదు. ఎన్నో చోట్ల అలా జరుగుతున్నాయి. మనం భద్రంగా ఉన్నామని సంతోషిస్తూ కూర్చోకూడదు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలని ఆశించే ప్రార్థన ఈ ప్రార్థన. దేవుని ప్రార్థించండి. We have to pray for protection. We have said so many times agni, fire, accidents like that. I don't know from that day till now how many people are dying with that. So we need to protect not only ourselves, the whole world. Let us pray. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని మా ప్రయాణములలో సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. నిరుత్సాహం అనేది ఈ లోకంలో ఎయిడ్స్ వ్యాధి కన్నా ఘోరమైనటువంటి వ్యాధి. ఏదైనా మంచి భోజనం పెట్టి అలాంటి వ్యాధిగ్రస్తులను ఆయుస్సును పొడిగించగలుగుతాం. నిరుత్సాహం, డిప్రెషన్ అనేది భయంకరమైన ఒక వ్యాధి. ప్రజలు ఆ వ్యాధికి సోకి అనేక మంది బాధపడుతున్నారు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ అండర్ డిప్రెషన్.
disappointment. Greater than HIV positive is this disease, because people perish with that. మొదటి రాజుల గ్రంథం 19:4లో ఈవెన్ అవర్ గ్రేట్ ప్రాఫెట్ ఎలైజా వాస్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఆయనను కూడా నిరుత్సాహం ముట్టింది, తాకింది. కానీ దేవుడు ఆ పరిస్థితి నుండి పర్వతం ఎక్కించి పిదప ఇద్దరు రాజులను ఒక ప్రవక్తను లేపగలిగాడు. ఎస్, గాడ్ క్యాన్ డూ దాట్ ఫర్ అస్. ఎలైజా వాస్ డిస్టర్బ్డ్ ఇన్ డిప్రెషన్. హి సెడ్ ఇట్స్ ఎనఫ్. చావే మేలన్నాడు, నన్ను తీసుకున్నాడు. బట్ గాడ్ టుక్ హిమ్ టు ద మౌంటైన్, మేడ్ 2 kings అవుట్ ఆఫ్ హిమ్, అండ్ హీ అనాయింటెడ్ అనదర్ పర్సన్ అస్ ఎలీషా ద ప్రాఫెట్. భక్తితో ప్రార్థిస్తాం. ఇప్పుడు ఉన్న నిరుత్సాహములన్నీ మహిమగా మారాలని, రాబోయే సంవత్సరం ఈ క్యాలెండర్ మహిమ కలిగిన క్యాలెండర్గా రిలీజ్ కావాలని, కృంగిపోయిన వాళ్ళు, డిప్రెషన్లో ఉన్న వారందరినీ, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారికి పరిష్కారముగా మారాలని ఈ క్యాలెండర్ మొత్తం ఈ పాటగా మారునుగాక. భక్తితో ప్రార్థిస్తూ పాడుదాం. నిరుత్సాహం వలన ఏలియా ప్రవక్త వలె ఏకాకిగా మారినా, నిరుత్సాహం వలన ఏలియా ప్రవక్త వలె ఏకాకిగా మారినా, ఈ బ్రతుకెందుకని ప్రాణం విడువగోరే పరిస్థితులు వచ్చినా, ఈ బ్రతుకెందుకని ప్రాణం విడువగోరే పరిస్థితులు వచ్చినా, ప్రభు నా చేయి విడిచెనని అనుమానం, ప్రభు నా చేయి విడిచెనని అనుమానం, జీవితమే అంధకారమై మారిపోయినా, జీవితమే అంధకారమై మారిపోయినా, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. నిరుత్సాహపడి డిప్రెషన్కి వెళ్ళిపోయి మెంటల్ పేషెంట్ లాగా ఉన్న ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ గుర్తును అర్పించి త్వరలోని బయటపడి మార్గంను దయచేయమని ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
దయచేసి ప్రత్యేక ప్రకటన, ఇప్పుడు ఇంగ్లీష్ వడకం అదే ఈ సంవత్సరానికి చివరి ఇంగ్లీష్ వడకం. అలాగే తెలుగు భాషలో కూడా ఈ సంవత్సరానికి చివరి వడకం 15 సాయంత్రం నుంచి 19 సాయంత్రం వరకు. నాకు తెలిసినంత వరకు కొన్ని రూమ్సే ఉన్నాయి, త్వరపడి మీరు బుక్ చేసుకోవాలని మీ అందరినీ ప్రత్యేక మనవి చేస్తున్నాను. ఎందుకంటే రాబోయే సంవత్సరంలో అనుగ్రహంతో ప్రవేశించాలి. అందువలన సంవత్సర చివరి రోజుల్లో ఉన్నాం. దయచేసి రండి, దేవుని యొక్క దీవెనలు పొందండి, మంచి పాపసిని చేసుకోండి. ఇంటిలో కూర్చుంటే మరి ఇంటిలో ఉన్న సమస్యలతో ఇరుక్కుకొని మనం కూర్చోకుండా ఇక్కడికి వచ్చి దైవ సన్నిధిలో గడిపే అవకాశం. Please note that 15th evening to 19th evening is the final retreat for this year in Telugu. English retreat is going on now. So make the point to come, make a nice confession, prepare yourself, go with the grace of God. దేవుని సన్నిధితో మీరు వచ్చే సంవత్సరం రాక మునుపే పొందుకొని వెళితే మంచిది. కొన్ని రూమ్సే ఉన్నాయి, ఓన్లీ ఫ్యూ రూమ్స్ ఆర్ లెఫ్ట్. సో బుక్ ద రూమ్స్ అండ్ కమ్ అండ్ బీ బ్లెస్డ్. అలాగే క్రిస్మస్ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిందని అనుకోవద్దు. క్రిస్మస్ అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారం 28వ తారీఖున తిరుకుటుంబ పండుగ. ఆ రోజు కుటుంబాలుగా మీ అందరినీ దీవించే ప్రత్యేక ఆదివారం అది. క్రిస్మస్ కాదు, న్యూ ఇయర్ కాదు నేను చెప్పేది. మధ్యలో మనం ప్రతి నెల ఒక ప్రత్యేక ఆదివారం పెడుతున్నాం. స్పెషల్ సండేస్ ఆన్ 28th ఆఫ్ దిస్ మంత్, దట్ ఈస్ హోలీ ఫ్యామిలీ డే. సో కమ్ as a family and be blessed. వాగ్దాన కార్డుల ద్వారా దేవుడు దీవించునుగాక. అలాగే రాబోయే క్యాలెండర్ ద్వారా ఇప్పుడు పాడిన పాటలో అనేక పరిష్కారం మీకు లభించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక మంది ఫోన్ చేసి అడిగినప్పుడు ఒకటి, అనేక రకమైన క్యాన్సర్ అని బాధపడుతున్నారు. ఎక్కడ చూసినా క్యాన్సర్ వ్యాధులు. మనమందరం కలిసి ఇంకా క్యాన్సర్ కోసం ప్రత్యేకంగా తొలగిపోవాలని ప్రార్థించాలి. అందరు ప్రార్థన మొదలు పెట్టండి ప్లీజ్. అనేకరమైన క్యాన్సర్స్, అందుకే వ్యాధి సోకి దేహమంతా వేదనతో ఉండినా అని పాడబోతున్నాం. ఇక రెండవది, ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళు తెలియచేసేది ఆర్థిక ఇబ్బందులు, అప్పు సమస్యలతో ఇరుక్కున్నాం, ప్రార్థించని అడుగుతున్నారు. ద సెకండ్ థింగ్ ఈజ్ పీపుల్ ఆర్ అఫెక్టెడ్ బై ఆల్ కైండ్స్ ఆఫ్ లోన్ ప్రాబ్లమ్, ఫైనాన్షియల్ క్రైసిస్. వన్ సైడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్, ఫైనాన్షియల్ క్రైసిస్. మూడవది, నా పిల్లలకు పెళ్లి కావట్లేదు, ఏమవుతుందో అని భయం, ఆందోళనతో తల్లిదండ్రులు ఉన్నారు. టైంకి పెళ్ళిళ్ళు కావట్లేదని భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న పిల్లలు, తల్లిదండ్రులు, ఇలా ఎన్నెన్నో ఉద్దేశములతో ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. ఇక అనేక మంది సెటిల్మెంట్ అలాంటిది ఎన్నెన్నో కారణముల కోసం విన్నపాలతో వేచి ఉన్నారు. మీకు అంకితం చేసి ముగించబోతున్నాను. ఈరోజు కూడా ఒక 30-32 నిమిషాలే మనం స్పెండ్ చేశాం. ఈ భక్తితో ఈ చిన్న ప్రోగ్రామ్ని అందరికీ తెలియజేస్తూ మన క్యాలెండర్ కూడా రిలీజ్ చేయటానికి ఈ పాటను మళ్ళీ విని మీరందరూ అయ్యా ఈరోజు విన్నట్టు పరిష్కారం పొందే క్యాలెండర్గా, క్లిష్ట పరిస్థితిని ఒక సైడ్ చూపిస్తాం, ఇంకొక సైడ్ పరిష్కారం మీకు చూపించే క్యాలెండర్ అది. వన్ సైడ్ ద డిక్లమేషన్, డిఫికల్ట్ టైమ్స్ వి గో త్రూ అండ్ ద సొల్యూషన్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద క్యాలెండర్ దిస్ ఇయర్. భక్తితో పాడి క్యాలెండర్ విషయంలో మరియు వాగ్దాన కార్డు విషయంలో, మీ విషయంలో దేవుడు పరిష్కారం ఇచ్చి దీవించే సంవత్సరం మనకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. వ్యాధి సోకి దేహమంతా వేదనతో ఉండినా, సోకి దేహమంతా వేదనతో ఉండినా, అప్పు సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో కుమిలిపోయినా, అప్పు సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో కుమిలిపోయినా, భవిష్యత్తు భయముతో ప్రశ్నలతో ఉండినా, భవిష్యత్తు భయముతో ప్రశ్నలతో ఉండినా, ప్రశ్నలకు జవాబును వెదకుతూ ఉండినా,
ప్రశ్నలకు జవాబును వెదకుతూ ఉండినా నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, యేసే జవాబు, మన యేసే జవాబు, యేసే జవాబు, మన యేసే జవాబు. చాలామంది పరిష్కారం కోసం వెతుకుతున్న వాళ్ళు ఉంటారు. ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఈ ప్రోగ్రాంని లింక్ పంపిస్తూ అందరి పాట పాడుతూ గెలిచే దినముల కోసం, క్యాలెండర్ కోసం ప్రత్యేకంగా ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దయగల తండ్రి ప్రభువా, నీకే స్తోత్రం. అనేక సమస్యలు ఇరుక్కున్న బిడ్డలు ఉన్నారు. మాకు తోచిన రీతిలో మాకు ఇచ్చిన కొద్దిపాటి జ్ఞానముతో క్యాలెండర్లు మరియు ప్రభు వాగ్దాన కార్డ్స్ వడకాలు ఇస్తున్నాం. కానీ నీవు గొప్ప దేవుడవయ్యా. మేము అందరికీ పరిష్కారం ఇవ్వలేము, కౌన్సిలర్స్ ఇవ్వలేరు, నీవు ఇవ్వగలుగుతావు. అందువలన సెటిల్మెంట్ కోసం వేచి ఉన్న బిడ్డలకు ఏ పరిష్కారం కావాలో దాని నుంచి బయటపడు మార్గమును దయచేసి వాళ్ళకు త్వరలోని సెటిల్మెంట్ జరుగునుగాక. అప్పు సమస్యలకు పరిష్కారం లభించునుగాక, వ్యాధులకు పరిష్కారం లభించునుగాక. డాక్టర్స్ ఏదేదో చెప్తుంటారు ప్రభా, కానీ అందరికంటే గొప్ప డాక్టర్ పరమ వైద్యుడు నీవే. అందువలన ప్రభా, తల నుండి అరికాళ్ళ వరకు ఏ అవయంలో ఏ డిఫెక్ట్ ఉన్నా ఇప్పుడు దాన్ని సరిచేసి దీవించే రోజులుగా ఈ రోజు మారునుగాక. యేసు నామములో అడిగి వేడుకుంటూ చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక రకమైన క్యాన్సర్ బాధలతో బాధపడుతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మళ్ళీ అగ్ని ప్రమాదములకు గురి అవుతున్న ప్రాంతముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము ప్రయత్నం చేసిన క్యాలెండర్ పని మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ వెనుక తెర వెనుక పనిచేసిన అందరి మీదను పని చేస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ వర్క్ ప్రింటింగ్ ప్రెస్ లో జరుగుతుండగా అక్కడ పనిచేసే అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రింట్ చేసే ప్రతిదీ జరగాలని ఆశతో వేచి ఉన్న ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇప్పుడు జరుగుతున్న ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన సంవత్సరం బాగుండాలని ఆశించి తెలుగు వడకానికి రాబోతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో ప్రత్యేక ఆదివారం 28వ తారీఖున కుటుంబాలతో వస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 2వ ఆదివారం ఇక్కడికి వచ్చి యువకులందరి మీదను క్రిస్మస్ మరియు న్యూ ఇయర్కి రాబోతున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సమస్యలకు ప్రశ్నలకు జవాబిచ్చే దేవుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడే మిమ్మలను రాబోయే క్యాలెండర్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. As the Lord is the answer and solution for all our problems, may the Lord bless our calendar and also all of you in the name of the Father and of the Son and of the Holy Spirit. అన్నియు తెలిసిన వాడు మా కన్నీళ్లు తుడిస్తే దేవుడు, మా ప్రశ్నలకు సమస్యలకు నీవే జవాబు,
యేసు నీవే జవాబు. గాడ్ బ్లెస్ యు.